హలో ఎవ్రీవన్. పిల్లలు చదువుతున్నట్టు కనిపిస్తారు, కానీ ఎగ్జామ్లో అంతా మర్చిపోతారు. కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంటుంది అని అనిపిస్తుందా? దానికి రీజన్ వాళ్ళకి కష్టపడి చదవాలి అని అనిపించకపోవడమో, లేదా చదువు అంటే ఇంట్రెస్ట్ లేకపోవడమో కాదు. యాక్చువల్ రీజన్ వాళ్ళకి ఎమోషనల్ బ్లాక్స్ ఉన్నాయి. చదవాలని ఉంటుంది, బట్ దానికంటే ముందు వాళ్ళకి ఎమోషనల్ బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ అవి క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు క్లారిటీతో, ఇంట్రెస్ట్తో చదవడానికి అండ్ ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పటికప్పుడు టెంపరీగా గుర్తుంచుకోగలరు, కానీ ఎగ్జామ్ వరకు గుర్తుండదు. ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ చేయడానికి గుర్తుండదు. కష్టంగా కాదు, ఇష్టంగా చదవాలి. యాక్చువల్గా బుక్స్ కాదు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆ ఎమోషనల్ బ్లాక్స్ని ఎలా రిమూవ్ చేయాలి? అది ఒక్కసారిగా రిమూవ్ చేయలేం. ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అది ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే దానికి నేను ఒక 5-day ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాను. హలో, మైసెల్ఫ్ రజిత, ఫౌండర్ ఆఫ్ స్టూడెంట్ సక్సెస్ స్టూడియో ఛానల్. సో లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు రిమూవ్ దోస్ ఎమోషనల్ బ్లాక్స్. సో దానికి మనం ముందుగా చేయాల్సింది, ఫస్ట్ వాళ్ళు ఎందులో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ మైండ్ సెట్ని షిఫ్ట్ చేసి కాన్ఫిడెంట్గా తయారు చేయడం. సో ఆ రకంగా వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.